ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో గైస్, ₹1,00,000 కనుక మీ దగ్గర ఉన్నాయనుకోండి, ₹1,00,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టి దాన్ని 10 లక్షలుగా చేయడం ఎలా, అసలు మ్యూచువల్ ఫండ్స్లో కాపర్స్ పెంచుకోవడం ఎలా, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మనతో చెప్పడానికి ఇవాళ మనతో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. యా, సో ఫైన్ సార్. ఇప్పుడు మనం చూసినట్లయితే ₹1,00,000 పెట్టుబడితో మ్యూచువల్ ఫండ్స్లో కార్పస్ని ఎలా పెంచుకోవాలి? డెఫినెట్గా ఎవరైతే సపోజ్ మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి, చిల్డ్రన్ పుట్టారు, సో ఇమీడియట్గా వాళ్ళకి 20 years తర్వాత మనకు అమౌంట్ కావాలి. అవును. సో ఇప్పుడు ఒక 1 lakh ఉంది. సో 1 lakh ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేసుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఒక మంచి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో కానీ మల్టీ క్యాప్ ఫండ్స్లో ఈ రెండిట్లో కొద్దిగా చూస్ చేసుకొని, లేదంటే కొద్దిగా లాంగ్ టర్మ్ కాబట్టి మిడ్ స్మాల్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చేస్తే ఏమవుతుందంటే 20 years పాటు సో ఈ ఫండ్స్ రన్ అవుతుంటాయి. మనకు 12% మ్యూచువల్ ఫండ్లో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసిన, అవును, మినిమం మనం 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 20 years టైం కాబట్టి. అవును, షార్ట్ టర్మ్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ యాక్చువల్లీ మనకు లాంగ్ టర్మ్ 20 years చాలా మంచి టైం మ్యూచువల్ ఫండ్. ఎగ్జాక్ట్లీ గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. అవును, చాలా మల్టిపుల్ టైమ్స్ అవుతుంది. సపోజ్ 10 లక్షలు కావాలంటే మనకి 12% రావాలంటే 12% వస్తే మనకి ఎగ్జాక్ట్లీ మనకి 10 lakhs అవుతుంది. అవును, 20 years. సో ఇప్పుడు 1 lakh ఇన్వెస్ట్ చేసుకుంటే 20 years తర్వాత 10 lakhs రెడీగా ఉంటుంది, నో డౌట్. అవును, 12% తోటి. సో సపోజ్ మనకి 10 lakhs సరిపోవు అనుకుంటే 2 lakhs ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇద్దరు పిల్లలు ఉంటే 1 lakh ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరికి 10 lakhs రెడీగా ఉంటాయి. సో వాటికి 20 years దాకా వాటిని టచ్ చేయకూడదు. సో డెఫినెట్గా మంచి రిటర్న్ వస్తుంది. సపోజ్ ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, ఓకే, గ్రాండ్ పేరెంట్స్ కూడా గిఫ్ట్గా ఇస్తుంటారు చిల్డ్రన్కి. సో వేరే ఏదో ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, సుకన్య సమృద్ధి లేకపోతే ఎక్కడైనా FDలోనో ఇన్వెస్ట్ చేసి ఇస్తుంటారు నార్మల్. సో వాటికన్నా కూడా రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. వాటికన్నా డెఫినెట్గా సపోజ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి గ్రాండ్ చిల్డ్రన్ ఏంటంటే 20 years వచ్చే వరకు కాకుండా 30 years వచ్చే వరకు ఇస్తే ఇంకా బెటర్. పేరెంట్స్ అంటే డెఫినెట్గా చిల్డ్రన్ గోల్స్ కోసం, ఎడ్యుకేషన్ గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి 20 yearsకి ఇన్వెస్ట్ చేసుకుంటారు. కానీ గ్రాండ్ చిల్డ్రన్కి గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఇస్తారంటే ఒక ఆస్తి లాగా ఇవ్వాలని ఇస్తారు. అవును, వాళ్ళకి 10 lakhs ఇస్తే 20 years తర్వాత పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఆస్తి ఇవ్వాలి, వాళ్ళ గోల్స్ కోసం కాదు. సో అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని 30 years వరకు పెట్టుకుంటే ఇంకా చాలా బెటర్. ఓకే, 20 years బదులు. అవును, ఎందుకంటే నేను 30 years ఇన్సూరెన్స్ పాలసీస్ చాలా చూశాను, 30 years పాలసీస్ కూడా చూశాను. అంటే గ్రాండ్ పేరెంట్స్ చిల్డ్రన్ మీద చేసిన 30 years పాలసీస్ చాలా చూశాను నేను. అవును. సో అలా చాలా మనం 30 years FDలు చూసుంటాం, లేదా 30 years ఇన్వెస్ట్మెంట్ చాలా చూసుంటాం. అలాగే మ్యూచువల్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే 1 lakh rupees సపోజ్ ఇదే 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తే 36 lakhs అవుతుంది. ఓకే, 30 yearsకి. అవును, 1,36 లక్షలు అవుతుంది 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి 30 years ఉంచితే. ఓకే, సూపర్. వాటిని టచ్ చేయకుండా. సపోజ్ కొన్ని ఫండ్స్ ఉన్నాయి రిస్క్ లేని ఫండ్స్. సపోజ్ లాస్ట్ 30 years నుంచి కూడా మార్కెట్లో కొన్ని ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయింది 1993 ఆ టైంలో స్టార్ట్ అయింది, అంటే 32 years అయిపోయింది. కాబట్టి అప్పట్లో కొన్ని ఫండ్స్ చూసుకుంటే, సో కొన్ని ఫండ్స్ హిస్టరీ చూసుకుంటే కొన్ని ఫండ్స్ ఉన్నాయి డెఫినెట్గా అవైలబుల్ దొరుకుతాయి మనకు గూగుల్లో. 30 years ఫండ్ చూస్తే చాలా ఫండ్స్ 20% అబౌవ్ ఇచ్చాయి. గ్రేట్. ఇప్పటి వరకు కూడా సిన్స్ ఇన్సెప్షన్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని. సో వాటి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కానీ, గ్రోత్ ఫండ్స్ కానివ్వండి, ఈక్విటీ ఫండ్స్ కానివ్వండి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ కానీ లాస్ట్ 30 years యావరేజ్ చూసుకున్నా కూడా మినిమం 17 ఉన్నాయి కొన్ని. సరే, మనకి అంత రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. 12% వచ్చినా కూడా మనకి 35-36 lakhs వస్తుంది. అవును. సపోజ్ మనకి అదృష్టం బాగుంటే 13% వచ్చింది అనుకోండి, ఇంకొంచెం పెరుగుతుంది, 48 lakhs అవుతుంది. సరే, మనకి ఇంకొంచెం అదృష్టం బాగుంటే 14% వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ మన ఫండ్ వాల్యూ 14% తోటి 65 lakhs అవుతుంది. జస్ట్ 1 lakh రూపీతో. 1 lakh. అమేజింగ్. సరే, 15% వచ్చింది అనుకోండి సపోజ్, అంటే వస్తుందని కాదు, సపోజ్ 15% వస్తే ఎంత వస్తుందని తెలుసుకోవడం కోసం మనకి 85 lakhs వస్తుంది చిల్డ్రన్.
సపోజ్ ఇంకా అదృష్టం బాగుండి 16% వచ్చింది అనుకుందాం, ఎందుకంటే మినిమం 17 ఇచ్చాయి కాబట్టి అనుకుంటే డెఫినెట్గా 16% రిటర్న్ తోటి మనకు 1,17 lakhs వస్తుంది. సరే వచ్చాయి అనుకో, లాస్ట్ 30 yearsలో అలా 17% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ అంత మల్టిప్లై చేసి 1 lakhని 1 crore ఆల్మోస్ట్ 20 lakhs వరకు మల్టిప్లై చేసాయి. గ్రేట్ కదా. చాలా ఫండ్స్. సో ఫ్యూచర్లో మనకి 12% రేట్ ఆఫ్ రిటర్న్ చేసుకున్నా కూడా 35-36 lakhs వచ్చేస్తాయి మనకి. సో మన ఎక్స్పెక్టేషన్ 12% తీసుకుందాం. సో 35 lakhs రెడీగా ఉంటుంది చిల్డ్రన్కి. అవును. సో అందుకని వాళ్ళకి ఒక గిఫ్ట్గా ఒక పెద్ద అమౌంట్ ఇవ్వాలి. అవును. ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోతుంది. అవునా, పెరగదంటారా? పెరగదు. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం చూద్దాం. 30 ఏళ్ల క్రితం మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ 10%, 10 to 12% ఉంది. ఆ రోజుల్లో ఎఫ్డి రేట్లు కూడా 12% ఉంది. అవును. ఎందుకంటే ఎఫ్డి రేట్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ కన్నా 1% ఎక్కువ ఉంటాయి. 1% ఆర్ 0.5%. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుని రెపో రేట్ ఉంటుంది, రెపో రేట్ని బేస్ చేసుకుని బ్యాంక్ ఎఫ్డి రేట్ ఉంటుంది. అవును. సో ఆ విధంగా 30 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్లేషన్ చూస్తే 10-12% ఇన్ఫ్లేషన్ ఉండింది. ఎఫ్డీలు కూడా 12% ఉంది. అందుకని అప్పుడు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే 12% వచ్చేది ఎఫ్డి. అవును. కానీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతా ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే 6కి వచ్చేసింది. Hmm. ఎందుకు 6కి వచ్చిందంటే ఇన్ఫ్లేషన్ తగ్గిపోయింది. సో లాస్ట్ క్వార్టర్ మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ చూస్తే ఓన్లీ 3.25%. అవును. ఓన్లీ 3.25%. ఇప్పుడు ఏం చేస్తుంది, రెపో రేట్ తగ్గుతా వచ్చింది. లాస్ట్ 2 times తగ్గింది, తగ్గించారు, మళ్ళీ ఇప్పుడు తగ్గించబోతున్నారు. లాస్ట్ 2 times తగ్గింది, ఇప్పుడు తగ్గిస్తున్నారు. నెక్స్ట్ 2 months తర్వాత కూడా ఇంకొక ఆర్బీఐ రివ్యూలో ఇంకొక కట్ కూడా ఎక్స్పెక్టెడ్. అవునా? ఓకే. 0.25 ఎక్స్పెక్టెడ్. ఓకే. కదా 0.5 పెంచాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంది. అవును. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇది రెపో రేట్ తగ్గిస్తే బ్యాంక్ లోన్లు తక్కువకు వస్తాయి. తక్కువ వచ్చినప్పుడు డెఫినెట్ గా కంపెనీస్ కొద్దిగా డెట్ తీసుకుంటాయి, తీసుకొని ఇన్వెస్ట్ చేస్తాయి. కెపెక్స్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. అవును. క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ అంటే ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో డెఫినెట్గా అవి కూడా పెరుగుతాయి. సో మన ఇండియాలో జనాభాకి అందరికీ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఇదే ప్రాసెస్. ఓకే. సింపుల్ ప్రాసెస్. సో మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ ప్రకారం 3.25 అట్లా వచ్చినప్పుడు డెఫినెట్గా ఏమవుతుందంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి, కంపెనీస్ గ్రోత్ పెరుగుతాయి. అవును. అవును. కంపెనీస్ గ్రోత్ పెరిగినప్పుడు రిటర్న్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అవును. సో అందుకని ఇంకొక మనీ వాల్యూ కూడా తగ్గదు. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు మనీ వాల్యూ తగ్గదు. ఓకే. సపోజ్ 10% ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఇవాళ ఒక ప్రోడక్ట్ సపోజ్ 1 lakh ఉంది అనుకోండి, ఓకే, నెక్స్ట్ ఇయర్ 1,10,000 సేమ్ ప్రోడక్ట్ అవుతుంది. అవును. కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, 3.25 లేదంటే 5 ఉంది అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది, 1,05,000 అవుతుంది. కానీ మన రేట్ ఆఫ్ మనం ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12% ఉంది కాబట్టి మన మనీ ఇంకా గ్రో అవుతుంది. ఓకే. అంటే లాస్ట్ 30 years బ్యాక్ 1 lakh అంటే చాలా ఎక్కువ. అవును. కానీ ఇప్పుడు లాస్ట్ 12 years ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడం వల్ల లాస్ట్ 30 years ఇప్పుడు బాగా తగ్గిపోయింది, చూడలేకపోయాం. కానీ ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ కొద్ది తక్కువ ఉంటుంది. ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు అందరికి. అవును. ఇప్పుడు యూకే, యుఎస్ లాంటి కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ ఎప్పుడూ తగ్గిపోయింది. అవును. అందుకని వాటి మనీ వాల్యూ పెద్ద పడవు, ఓకే, కంట్రోల్లో ఉంటాయి. అదేలేండి. ఇప్పుడు ఏమైందంటే మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ తగ్గింది, వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అవునా? యుఎస్ లో ఇన్ఫ్లేషన్ ఆల్ టైమ్ హైక్ వచ్చింది, యూకేలో ఇన్ఫ్లేషన్ ఆల్ టైమ్ హైక్ వచ్చింది. మనం గ్రోత్ స్టోరీలో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా ఫ్యూచర్ లో మనీకి మంచి వాల్యూ ఉంటుంది. అంటే 30 years తర్వాత 1 crore వచ్చినా దానికి వాల్యూ ఉంటుంది. సో అందుకని ఈ విధంగా 30 years స్ట్రాటజీ పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ లో చాలా పెద్ద అమౌంట్ తీసుకోవచ్చు. సూపర్ అండి. అండ్ ఏమైనా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ సజెస్ట్ చేస్తారా? డెఫినెట్ గా అంటే మరి టు ఇన్వెస్ట్ మనం ఎంఫీ రూల్స్ ప్రకారం నేమ్స్ చెప్పకూడదు, కానీ డెఫినెట్ గా మనం గూగుల్ చేసిన టాప్ 5 స్కీమ్స్ తీసుకొని వాటిలో కూడా మనకి లాస్ట్ ట్రాక్ రికార్డ్ ఉన్నది తీసుకుంటే బెటర్. 5 years 10 years ట్రాక్ రికార్డు. అలాగే సో కన్సిస్టెన్సీ లాస్ట్ 10 years గా కన్సిస్టెన్సీగా ఏ ఫండ్ ఉంది వాటిలో కొంచెం ఎవరైనా చెక్ చేసుకోగలిగితే షేర్స్ ఏమున్నాయి పోర్ట్ఫోలియోలో, షేర్స్ ఏమున్నాయి. కొంతమంది స్మాల్ క్యాప్ పేరు పెడతారు కానీ షేర్స్ వచ్చేసి మొత్తం లార్జ్ క్యాప్ లో ఉంటాయి. ఓకే. లార్జ్ అండ్ మిడ్ లో ఎక్కువ ఉంటాయి. వాటిలో స్మాల్ క్యాప్ వచ్చినంత రిటర్న్ రాదు. ఓకే. సో స్మాల్ క్యాప్ లో కొద్దిగా స్మాల్ క్యాప్ షేర్స్ ఎక్కువ ఉంటాయి, వాటికి ఎక్కువ లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అవును. సో
సో ఎందుకంటే షార్ట్ టర్మ్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కానీ లాంగ్ టర్మ్లో స్మాల్ క్యాప్సే ఎక్కువ రిటర్న్ ఇస్తారు. ట్రూ ఈ విధంగా ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే స్మాలే మీరు సజెస్ట్ చేస్తారు, మిడ్ లాంగ్ టర్మ్ అయితే స్మాల్ అండ్ మిడ్ బోత్. ఓకే ఫైన్ దెన్. మనం ఇలా ఫైండ్ అవుట్ చేయలేకపోతే మల్టీ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్. ఓకే ఫైన్ దెన్, బెస్ట్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో కేవలం ₹1,00,000తో మీరు ఈ విధంగా డబ్బుల్ని పెంచుకోవచ్చు, కోట్ల రూపాయలు వరకు మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం మరొక స్పెషల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.